ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇక రాజధానికి భూములు ఇవ్వని రైతులను కూటమి సర్కార్ వేధింపులకు గురి చేస్తోంది. రైతుల పొలాలకు దారి లేకుండా చేయటం, వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేయటం, మోటార్లు పైపులు మాయం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీసులు ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయని పరిస్థితి. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. భూములు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్షలు సాధిస్తోందని రైతులు చెప్తున్నారు. అంతకుముందు బ్యాంకు రుణాలు వచ్చేవని ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇవ్వటం ఆపేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలకు రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారని వాపోతున్నారు. రాజధాని రైతులపై కొనసాగుతున్న వేధింపుల పర్వంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏంటి చర్యలు? భూములు ఇవ్వకపోతే స్తంభాలు పడేయటం, గోతులు తవ్వేయటం, వాటిలో నీళ్లు నింపేయటం, రిజిస్ట్రేషన్స్ ఆపేయటం, బ్యాంకు రుణాలు ఆపేయటం, ఏం జరుగుతుంది అక్కడ? రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం పరాకాష్ఠకు చేరింది. ఇటు తుళ్ళూరు మండలంలో కొంతమంది భూములు ఇవ్వలేదు. దాంతోపాటుగా తాడేపల్లి మండలంలో ఉండవల్లి, పెనుమాక రైతులు ఎప్పటి నుంచో మేము భూములు ఇవ్వము, ఎందుకంటే రాజధానికి మేము భూములు ఇవ్వము, 3 పంటలు పండే భూములు మావి, కాబట్టి మేము భూములు ఇవ్వలేమంటూ దాదాపు 2014 నుంచి 19 వరకు న్యాయ పోరాటం చేశారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ 5 సంవత్సరాలు రైతులు ప్రశాంతంగా పంటలు పండించుకున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీరు సీడాక్సెక్స్ రోడ్డుకి భూములు ఇవ్వాలి, అలానే రాజధానికి మీ దగ్గర ఉన్న భూములు మొత్తం ఇచ్చేయాలంటూ వేధింపులు వేధిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో 3 రోజుల క్రితం మనం చూసాం, రాజధానికి భూములు ఇవ్వని రైతుల్ని పొలాల్లో నుంచి పోలీసుల సహాయంతో తాళ్లతో చుట్టి బయటకు గెట్టేసి వందలాది మంది పోలీసులను పొలంలోకి రప్పించి బలవంతంగా రోడ్లు వేసిన పరిస్థితి మొన్న జరిగింది. అలానే నిన్న కూడా పూర్తిగా మేము ఏదైతే సీడాక్సిస్ రోడ్డుకి మా పొలాలు ఇస్తాం, కానీ పూర్తిగా మా పొలాల మట్టుకు రోడ్డు మాత్రం ఇస్తాము, కానీ మాకు రిటర్నబుల్ ప్లాట్లు మీరు ఇచ్చిన తర్వాత మా భూముల్లోకి రండి అని చెప్తే ఫస్ట్ అధికారులు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. కానీ వాళ్ళు ఏదైతే రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండానే బలవంతంగా భూముల్లోకి చొరబడి భూముల్లో ఉన్న పంటంతా నాశనం చేసి ధ్వంసం చేసి పచ్చటి పంట పొలాల్లో రోడ్లు వేసిన పరిస్థితి. ఇక పెనుమాకలో చూస్తే పెనుమాకలో దాదాపు 4 రోజుల నుంచి పెద్ద కుట్ర జరుగుతుంది. కొండవీటి వాగుకు సంబంధించి ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వలేదో ఆ గట్టు తెంపి ఆ వాటర్ అంతా వాళ్ళ పొలాల్లోకి వదలటం జరిగింది. దీంతో ఆ పొలాలు కోతకు గురై పూర్తిగా నీళ్లలోకి విరిగి పడుతున్న పరిస్థితి. మరోవైపు కరెంటు స్తంభాలను రాత్రి లారీలతో ఢీ కొడుతున్నారు. ఎందుకంటే కరెంటు స్తంభాలు ఆ మోటార్ల మీద పండే పంటలు పూర్తిగా ఢీ కొడుతూ ఉన్నారు. కరెంటు సప్లై ఇవ్వట్లేదు, కరెంటు మోటార్లు ఎత్తుకుపోతున్నారు. ఇలా రకరకాలుగా ఏ కోణంలో వేధించాలో అన్ని కోణాల్లో రైతుల్ని వేధిస్తున్నారు. ప్రభుత్వం ఒకటే చెప్తోంది, ఖచ్చితంగా మేము భూములు ఇవ్వాల్సిందే, మీరు భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము తీసుకునేది ఖాయం. భూసేకరణ కానీ భూ సమీకరణ కానీ రెండింటికి మీరు సహకరించాల్సిందే. ఒకవేళ భూసేకరణ కిందకు వస్తే భూమి మేము లాగేసుకుంటాం, డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మాకు ఎటువంటి పన్ను, మీతో అసలు మాట్లాడాల్సిన పని కూడా లేదని సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్ చెప్తున్నారు. ఇలా భూములను అత్యంత దారుణంగా బలవంతంగా లాక్కుని ప్రభుత్వం రాక్షస ఆనందం అవుతుంది. రోడ్లు వేసేస్తున్నారు, భూముల్లోకి 3 పంటలు పండి భూముల్లోకి గుంటలతో వేసి అరాచకం కొనసాగుతోంది రాజధానిలో అని రైతులు మండిపడుతూ ఉన్నారు. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.